వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కాళేశ్వరం రగడ మరోసారి పీక్స్ కు చేరింది. నిన్నటి వరకు కేవలం సాంకేతిక లోపాలు, బ్యారేజీల భద్రత చుట్టూ తిరిగిన చర్చ ఇప్పుడు పదురైన పొలిటికల్ డైలాగ్ వారుగా రూపాంతరం చెందింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలపై కాంగ్రెస్ సర్కారు దూకుడు పెంచితే అంతే ధీటుగా కౌంటర్ ఇస్తోంది గులాబీ దళం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు, దానికి ప్రతిపక్షాలు ఇస్తున్న రీటాట్లతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గాంధీ భవన్, తెలంగాణ భవన్ వేదికలుగా సాగుతున్న ఈ పోరాటంలో అసలు ఎవరి వాదన ఏంటి? ఈ వివాదంలో దాగి ఉన్న నిజాలు ఏంటి? తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ హాట్ టాపిక్ పై మా ప్రత్యేక కథనం. తెలంగాణ జీవనాడిగా అభివర్ణించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద రాజకీయ రణక్షేత్రంగా మారిపోయింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ డైలాగ్ వార్ రోజురోజుకి సరికొత్త పీక్స్ కు చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో మొదలైన ఈ వివాదం ఇరు పార్టీల మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఈ దుస్థితి వచ్చిందంటూ హస్తం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రాజెక్టు గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు గులాబీ దళం కూడా అంతే ధీటుగా ప్రయత్నిస్తుంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై కూడా ఇప్పుడు అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు భవితవ్యం ఏమిటన్న ఆందోళన తెలంగాణ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల ప్రెస్ మీట్లు, సవాళ్లతో పొలిటికల్ హీట్ ను తారాస్థాయికి తీసుకెళ్లారు. అసలు ఈ ప్రాజెక్టు వైఫల్యానికి బాధ్యులెవరనే విషయంపై ఇరు పక్షాల తమ తమ వాదనలను గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ రగడ కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పోరాటాలకు కూడా వేదికగా మారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ అస్త్రంగా మార్చుకుని బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. గత పాలకులు చేసిన అవినీతి, ఆలోచనచిత నిర్ణయాల వల్లే బ్యారేజీలు దెబ్బతిన్నాయని అధికార పక్షం బలంగా వాదిస్తుంది. తెలంగాణ భవన్ వేదికగా గులాబీ నేతలు కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు గాంధీ భవన్ కేంద్రంగా అధికార కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు రీడిజైనింగ్ లోపాలను ఎండగట్టేందుకు సిద్దమయ్యారు. ఈ పరస్పర ఆరోపణలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు పార్టీల ప్రధాన కార్యాలయాలు ఈ వివాదానికి సంబంధించిన నిరసనలో, ప్రచారాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన తప్పులను ప్రజల ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ప్రాజెక్టు రక్షణ చర్యలపై ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మంత్రులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వంపై తిరుగుదాడికి అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. దీంతో ఈ రెండు శక్తుల మధ్య సాగుతున్న ఘర్షణ రాబోయే రోజుల్లో మరింత ముదిరేలా కనిపిస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తలెత్తిన సాంకేతిక సమస్యలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన కీలక సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. నిపుణుల కమిటీ నివేదికలను పక్కన పెట్టి బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడుతుందని సీఎం స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతూనే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తామంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. నేను అందుకే చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే నిపుణులు ఉంటే మీరు ఎవరైనా ఎంగేజ్ చేయండి, దాని ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం తన దూకుడును ఎక్కడా తగ్గించడం లేదు సరికదా, మరింత వేగవంతం చేసింది. బ్యారేజీల పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తూనే నాణ్యత లోపాలపై విచారణను కూడా సమాంతరంగా వేగవంతం చేశారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైన ఉత్కంఠభరిత వాతావరణాన్ని సృష్టించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేమీ లేదని బీఆర్ఎస్ నాయకత్వం గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర జరుగుతుందని గులాబీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిన్న సాంకేతిక లోపాలను భూతద్దంలో చూపిస్తూ ప్రాజెక్టును చేతులారా నాశనం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం బురద జల్లే రాజకీయ
రాజకీయాల కోసమే కాంగ్రెస్ నిత్యం కాళేశ్వరం జపం చేస్తుందని మాజీ మంత్రులు మండిపడుతున్నారు. నిపుణుల సలహాలతో పనులు పూర్తి చేసి రైతులకు నీరివ్వడం చేతకాకనే ఈ డ్రామాలు ఆడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలను పరంగా పెట్టి అధికార పక్షం నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన పోరాడతామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. కాళేశ్వరం అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తాము మరింత ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని మలుపు తిప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఈ ప్రాజెక్టు భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు రాజకీయ నేతల సవాళ్లు, మరోవైపు సాంకేతిక నిపుణుల కమిటీల విచారణలతో గందరగోళంగా నెలకొంది. బ్యారేజీల మరమ్మతులకు ఎంత ఖర్చవుతుంది, ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారనే దానిపై స్పష్టత కరువైంది. నిజానిజాలు తేల్చడానికి ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఇరు పార్టీలు ప్రజాక్షేత్రంలో తామే రైతుల పక్షపాతులమని నిరూపించుకోవడానికి సర్వశక్తులు ఒడిబడుతున్నాయి. ఒకరి తప్పులను మరొకరు ఎండగట్టుకుంటూ సాగుతున్న ఈ ప్రయాణంలో అసలు నిజాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయనేది వేచి చూడాలి. రాజకీయ యుద్ధం ఎలా ఉన్నా ప్రాజెక్టు పునరుద్ధరణ జరిగి మళ్లీ పొలాలకు నీళ్లు అందాలన్నదే రైతుల ఆకాంక్ష. కానీ నేతల వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో కాళేశ్వరం వివాదం ఏ మలుపు తిరగబోతుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో అధికార ప్రతిపక్షాల మధ్య దూరం మరింత పెరిగింది. ఈ పొలిటికల్ వార్ కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా చట్టపరమైన చర్యల వైపు కూడా అడుగులు వేస్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అప్పుల ఆధారంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా లీగల్ కౌంటర్లు ఇచ్చేందుకు తన న్యాయ నిపుణుల బృందంలో నిరంతరం చర్చిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ఎపిసోడ్ రాబోయే ఎన్నికల వరకు అత్యంత కీలకమైన అంశంగా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇరు పక్షాల భీకర పోరుతో ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందన్న ఉత్కంఠ సార్వత్రా నెలకొంది. ప్రాజెక్టుల భద్రత కంటే కూడా పొలిటికల్ మైలేజ్ కోసమే ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ రాజకీయ కురుక్షేత్రంలో చివరికి విజయం ఎవరిని వర్తిస్తుంది, నిజాలు ఎలా నిలబడతాయనేది కాలమే నిర్ణయించాలి. అయితే నేతల మాటలు, యుద్ధం ఎలా ఉన్నా కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు భవితవ్యం ఏంటనే ఆందోళన మాత్రం సగటు తెలంగాణ రైతులో స్పష్టంగా కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ వార్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.